మాలా మాది కానీ ఏం లేదా కలిసి తలా మీడియా పై ఫోకస్ చేయాలి. మీడియా కనబడి చేద్దాం. అదొకటి చేయండి. ముందు మెయిన్ పాయింట్ అది ఒకటి చేసుకోకుంటే మనం ఏమి పదాల్లో కూర్చొని పోతాం. ఆడ కూర్చొని మీడియా వాళ్ళు వచ్చారు అసలు ఎందుకు ఒకవేళ లోపలికి పోతుంటే ఫోన్ చేస్తా. ఏమి లోపలికి పోతుంటే వచ్చేస్తా. ఓకేనా? పట్టు 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 చెప్పండి. ఎవరు సార్? టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వస్తున్నాడు. కొంచెం నువ్వు తమ్ముడు తాగిపోదు మనకు సరిగా డిపార్ట్మెంట్ లెటర్ పెట్టాం. బోర్డు మొత్తం రౌండ్ తిరగాల మాట్లాడతారు. స్టార్ట్ చేసి ఫిబ్రవరి 14 నంద్యాల పట్టణంలోని బొమ్మల సమీపంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గత 2 రోజులుగా సమతా సైనిక దళ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి మాల మహానాడు నాయకులకు మరియు దళిత బహుజన మేధావులకు లక్షలాది మాలల ఆత్మగౌరవ ఉద్యమాభివందనములతో జాతీయ మాల మహానాడు తరపున జేబీఎంలు తెలియజేసుకుంటూ ఈ రిలే నిరాహార దీక్షలకు జాతీయ మాల మహానాడు తరపున మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ దిశానిర్దేశం చూపించిన మహనీయుడు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పునాదులు వేసిన మహనీయుడు, వంటింటి కొందేలులా గడ్డప దాశ్రీ జాతికి బానిసని ప్రసాదించిన ప్రదాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేసి నేటి పాలన వ్యవస్థలో పోలీసు అధికారులు నిమ్మకు నీరెట్లుగా వ్యవహరించడం ఇంతవరకు సమంజసమని ఈనాడు నేను జాతీయ మాల మహానాడు తరపున ప్రశ్నిస్తున్నాను. ఆకాశంలో అటు వచ్చి ఇటు పోయే మేఘంలా 5 సంవత్సరాలలో ఉండిపోయే పాత వృత్తిలోకి తగ్గో సెటిల్మెంట్లతో చిల్లర సంపదిని చంద్రగిరి నాయకత్వానికి తలగ్యం నాడు పదహారు పోలీసులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈనాడు దత్త మహనీయులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నాయి.
అయినా పోలీసు వ్యవస్థలు నింపు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమస్యని ఈనాడు నేను ప్రశ్నిస్తున్నాను. రాయలసీమ మంగళవారమైన కర్నూలు జిల్లాలో నిరంతరం దళితులపై దాడులు జరుగుతూ ఉన్న దళిత ఆడపడుచుల అత్యాచారాలకు గురి అవుతున్నప్పటికీ పోలీసు అధికారులు నింపు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు చూసుకుంటే దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచుల అత్యాచారాలకు నిలయమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దళితులపై జరుగుతున్న దారుణ దమనకాండకు నిలయమైందని ఈనాడు జాతీయ మాల మహానాడు తరపున నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ఆనాడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతోన్మాద మనువాదులతో అలిపెరిగిన సామాజిక ఉద్యమ పోరాటాన్ని కొనసాగించి గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్న ముక్కవోని ఆత్మస్థైర్యముతో ముప్పై చిరునవ్వు చెదరని తేజస్సుతో ఈ సమాజాన్ని ఆయన చూపుడు శాసించి పిలిచివేయడానికి కులచక్రమై మతోన్మాద మనువాదుల అలిపెరగని ఉద్యమ పోరాటాన్ని కొనసాగించి తన జీవితాన్ని కర్పూరంలో కరిగించి అనగారి వర్గాల జీవితాలను నింపడానికి మెరుపు లాంటి ఆలోచనలతో మెదడుకు పదును పెట్టి కలము చేత పట్టి 11 నెలల 18 రోజుల పాటు రేయనక రాత్రులు శ్రమించి తన నెత్తుటి చుట్టూ లక్షల అక్షరాలుగా మార్చి రాజ్యాంగం అణువు నా జీవం నింపి రాజ్యాంగంలో పొందుపరి అక్షర వచనాలు నేడు రక్షణ కవచాలై నాలాంటి మూగ బ్రతుకులను పలికిస్తున్నాయి, ముందు తరాలను నడిపిస్తున్నాయి. మరి అటువంటి మహనీయునిపై ఈనాడు గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తే పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లాగా వ్యవహరిస్తూ దోషులను శిక్షించాల్సిన అధికారులు ఈనాడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేస్తూ ఉంటే మతోన్మాద మూకను అరెస్ట్ చేయకుండా ఈనాడు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జాతీయ మాల మహానాడు తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సోదరులారా. ఈ ప్రపంచంలోన ఈ సృష్టికి వెలువరించేది ఆ సూర్యుడైతే ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అత్యాచారాలను అరికట్టి దోపిడీలను దౌర్జన్యాలను అరికట్టి శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన పోలీసు అధికారులు ఈనాడు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఈనాడు జాతీయ మాల మహానాడు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ స్వతంత్ర భారత దేశంలో అన్నగారి ప్రజలు పరిపాలించే పాలకులుగా జీవించాలి, బాధ్యులుగా ఉండకూడదని భారత రాజ్యాంగంలో రాజ్యాధికార కడైనటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును కల్పించి లాంటి కోటాను కోట్ల పీడిత జాతులకు రాజకీయ చైతన్యాన్ని విముక్తి భారత్ పైన నడిపించి స్వతంత్ర భారత పౌరులుగా న్యాయలుగా చట్ట నిర్మాతలుగా ఈ దేశ పరిపాలించే పరిపాలకులుగా పేరు చేస్తే మనిషి భూమి శక్తిని దాటి అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న ఈ రోజుల్లో కూడా మనము పల్లెకి బోయిలుగానే మిగిలిపోవాలా? ఒక్కసారి ఆలోచించండి సోదరులా. పిరికితనంతో కూడిన భయం మన ఒంట్లో ఉన్నంత మనము దేనిని సాధించలేము. పిరికితనంతో కూడుకున్న భయాన్ని వదిలి పిడికిలి బిగిస్తేనే దోపిడీకి సమాధి కట్టగలమని ఈనాడు జాతీయ మాల మహానాడు తరపున నేను తెలియజేస్తున్నాను సోదరులారా. నిద్రావస్థలో ఉన్న బహుజన మేధావులంతా మేల్కోవాల్సిన సమయము ఆసన్నమైంది. ఈనాడు జాతీయ మాల మహానాడు తరపున నేను చెప్పేది ఒకటే, నిద్రావస్థలో ఉన్న జాతిని మేల్కొల్పడానికి సాహిత్య స్వరాలను గొంతు నిండా నింపుకొని గంభీర స్వరంతో వినిపిస్తూ అంబేద్కర్ గారి సిద్ధాంతాల పునాదులపై మరో స్వతంత్ర ఉద్యమ పోరాటాన్ని కొనసాగించడానికి నా మాల
చైతన్యవంతులు కావాలని ఈనాడు జాతీయ మాల మహానాడు తరపున నేను పిలుపునిస్తున్నాను సోదరుల. వెంటనే అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి చట్టపరమైన చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాతీయ మాల మహానాడు తరపున నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి మానవ ఐక్యత, నశించాలి మనవాద రాజకీయాలు, ఏర్పాటు చేయాలి అంబేద్కర్ విగ్రహం నందాల పట్టణంలో, నిర్మించాలి అంబేద్కర్ భవనాన్ని వెంటనే నిర్మించాలి. వర్ధిల్లాలి ప్రజాస్వామ్య ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, జోహార్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం సాధిస్తాం. ఛార్జింగ్ అయిపోయిన 3 ఉండాలి, కంటిన్యూ చేసి.